పసిపిల్లలు దేవుళ్లతో సమానమని చెబుతోంది హాసిని. అంటే ఏంటి గురువుగారు? ఈ ఇంట్లో ఉండే గాయత్రి, గానవి, పుండరినాథం వీళ్ళ ముగ్గురులోకి గాయత్రత్తే ఆత్మ దూరిందనా? సుమనా, హాసిని పిచ్చితనం గురించి మనకి తెలిసిందే కదా. తన మాటలు వింటే టైం వేస్ట్ అవుతుంది. దీపారాధన చేస్తాను. రే వల్లభ, అగ్గిపెట్టివ్వు. ఇదిగో. వద్దత్తయ్యా, ఇలా చేస్తే బ్రతికున్న వాళ్ళకి శార్థం పెట్టినట్టు అవుతుంది. నివాళి అర్పించడం కూడా తప్పు అంటే నేనేం మాట్లాడతాను నైని. సైలెంట్గా ఉండిపో. ఇవి శుభకార్యాలు కూడా కావు. చేయకూడదని చెప్తే నష్టం కలగచ్చు. నాకు ఆప్తికం చేయకండని, నేను పునర్జన్మ ఎత్తాను అని గాయత్రక్క వచ్చి చెప్పేంత వరకు ఈ పుణ్యకార్యాలు జరుగుతూనే ఉంటాయి. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య వద్దత్తయ్య. అమ్మా, అత్తయ్య చెప్పేది వినండి అత్తయ్య. అమ్మా, మమ్మీ ఏమైంది? మమ్మీ ఏమైంది? మమ్మీ ఏమైంది? మమ్మీ అత్తయ్య నా మాట వినండి. మీరిలాంటి పనులు చేస్తే కోరి చావుని తెచ్చుకున్నట్టే. నైనే, ఏమంటున్నావు నువ్వు? తిలోత్తమ అత్తయ్య ప్రాణానికి ప్రమాదం అని చెప్తున్నాను బాబుగారు. మా అక్క అనిందంటే అదవుతుంది. అక్కయ్, నా మాట విని వెనకొచ్చా అక్కయ్. అమ్మా, మొండికేయొద్దు. విధిరాతతో పరాచకాలాడితే రేపటి పేపర్లో నీ గురించి రాసుంటారు. ఏమని? శ్రీమతి తిలోత్తమ దుర్మరణం అని. ఇంట్లో ఇంత నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? రే వల్లభ, ఇదంతా నయని ఆడుతున్న నాటకం. నాటకం కాదత్తయ్యా, నిజం. జరగబోయే సత్యం. అమ్మా, నువ్వు బతకాలి. ఖచ్చితంగా బతికే ఉంటాను విశాల్. గాయత్రక్కను చూడకుండా నేను కళ్ళు మూయను. అంత కోరికగా ఉందమ్మా? దానికో లింక్ ఉందిలే. మీకు ఉందిలే, కానివ్వండి. మమ్మీ, డ్రాప్ అయితే బెటర్ ఏమో. అందరూ అదొక రకంగా మాట్లాడుతున్నారు. కేవలం నా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి ఇలా చేస్తున్నారు. మెరుపులు తడతడబడలే, గగనముకే గడగడలే, గాయముకే అలజడి మొదలే. తిలోత్తమ, సాహసమంటేనే చావుతో సహవాసం. అది గమనించి అడుగువేయి. చిత్తం గురువుగారు. ఎవరు ఎన్ని చెప్పినా ఈ ఆబ్దికం పూజ అయితే పూర్తి చేస్తాను.
ఓరి దేవుడు ఏంటి సడన్ గా? పెద్దమ్మకి కోపం వచ్చినట్టుంది మావయ్య. ఆ? ఉమ్. ఎక్కడుంది పెద్దమ్మా? రే పెద్దగా గాలొచ్చినా ఆవిడే వచ్చిందని భ్రమపడి భయపడిపోతున్నారేంటి? అమ్మా, మళ్ళీ దీపారాధన చేయాలనుకున్నా గాలికి ఉండవమ్మా. దీపాలు వెలిగించకున్నా కర్పూరం అయితే వెలిగిస్తాను. అది గాలి కారిపోదు. అలా చేయకండి అత్తయ్య. మీ ప్రయత్నం విరమించుకోమని సూచనలు వస్తున్నాయి. ఆకాశవాణి పలికిందా? లేదే. గురువు గారు కూడా మిన్నకుండిపోయారు అంటే నువ్వు చెప్పే దాంట్లో సత్యం లేదని. స్వామి, సర్వం తెలిసిన మీరైనా అత్తయ్యకు అర్థమయ్యేలా చెప్పండి. మొండివాడు రాజు కన్నా బలవంతుడు నైని. తిలోత్తమ వినదలుచుకోనప్పుడు నీ ప్రయత్నం వృధా ప్రయాస అవుతుంది. ప్రాణ నష్టం జరిగితే ఏం జరుగుతుందో చూద్దాం. జరిగేది జరుగుతుందిలే చెల్లి, నువ్వెందుకు టెన్షన్ పడతావు? పెద్దత్తయ్యనే పోగొట్టుకున్నాం, చిన్నత్తయ్య పోతే ఏంటి ఉంటే ఏంటి? ఏయ్ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? మా మమ్మీ పోవాలన్న నీ ఉద్దేశం? తోడుగా మీరు కూడా వెళ్తాను అని అంటే వెళ్ళొచ్చు, టికెట్ తీసేస్తాం. ఏయ్, చావుకు పోవడం అంటే గోవాకి పోవడం అనుకున్నావా ఏంటి? చెప్పిన విన్నప్పుడు మీ కర్మ కూడా హాసిని వదినికి కామెడీగానే కనిపిస్తుంది బ్రో. ఇనఫ్. మీ అభిప్రాయాలు చెప్పింది చాలు. కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి గాయత్రక్క ఫోటోకి చూపించి 3 సార్లు తిప్పినా ఆబ్దికం అయిపోయినట్టు. నైని వదిన చెప్పినప్పుడు వినకపోతే ఎంత నష్టమో అందరికీ అనుభవం ఉంది. ఇప్పుడు ఇంకోసారి ప్రత్యక్షంగా చూడాల్సి వస్తుంది. తిలోత్తమత్తయ్యకి ప్రమాదమైన ఎక్కడి నుంచి వస్తుంది? గాయత్రీదేవి ఇక్కడుంటే తప్ప నాకు చావు రాదని వీళ్ళకి తెలియదు. అమ్మా, ప్లీజ్ నా మాట విను. అత్తయ్య వద్దత్తయ్య, చెప్పేది వినండి అత్తయ్య. బాబుగారు, అది కాదు బాబుగారు, చెప్పేది వినండి బాబుగారు. అమ్మా, అత్తయ్య
మమ్మీ అమ్మా మమ్మీ మమ్మీ ఏమైంది? అమ్మా మమ్మీ ఏమైంది మమ్మీ మమ్మీ అమ్మా ఏమైంది? మమ్మీ ఏమైంది మమ్మీ అత్తయ్య అత్తయ్య అయ్యయ్యో బాబుగారు అమ్మా అమ్మా ఏమైందమ్మా? అత్తయ్య అత్తయ్య మమ్మీ మమ్మీ అమ్మా మమ్మీ అక్క అక్క అమ్మా 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 ఏమైంది? అమ్మా ఏమైందమ్మా? అత్తయ్య అమ్మా అమ్మా అత్తయ్య అమ్మా అమ్మా ఏమైందమ్మా? అయ్యో గాజు పెంక గుచ్చుకుంది మమ్మీ డాక్టర్ తొందరగా ఇంటికి రండి ప్లీజ్ కమ్ ఫాస్ట్ ప్లీజ్. మమ్మీ అయ్యో మమ్మీకి గాజు ముక్క గుచ్చుకుంది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుందా అన్నయ్య డాక్టర్కి ఫోన్ చేశాను వస్తున్నారు. విశాల్ ఫాస్ట్ విశాల్ మమ్మీ అక్క మాట్లాడు మమ్మీ అత్తయ్య అమ్మ రిలాక్స్ ఏం కాదు. మమ్మీ. అమ్మా అత్తయ్య కళ్ళు తెరవండి అత్తయ్య అమ్మ రిలాక్స్ అమ్మ రిలాక్స్ ఏం కాదు. అత్తయ్య మమ్మీ ప్లీజ్ అమ్మ మాట్లాడమ్మా. మమ్మీ అమ్మ నీకేం కాదు. అక్క అత్తయ్య అమ్మ మాట్లాడు. అత్తయ్య అమ్మ అమ్మా మమ్మీ ప్లీజ్ మమ్మీ మమ్మీ అక్క మాట్లాడక్క అక్క అత్తయ్య చెప్పాను కదా ఆబ్దికం సంపూర్ణం కాదని. మమ్మీ మాట్లాడు మమ్మీ ప్లీజ్ మాట్లాడు అమ్మా మాట్లాడమ్మా. మాట్లాడు అమ్మా ఏం కాదమ్మా. విశాల్ తొందరగా అత్తయ్య అమ్మా మమ్మీ మాట్లాడు మమ్మీ మాట్లాడు అత్తయ్య అటు చూడండి, ఇటు చూడండి. బా నొప్పొస్తుంది. మరి అందుకే చెప్పేది దిక్కులు చూడొద్దు అని. నేను చూడమంటే చూసేయడమేనా? పాపం ఎందుకమ్మా సతాయిస్తావు? హ? పాపమా ఇంకేమైనానా? మా నైని చెల్లి ఆబ్దికం పూజ వద్దత్తా అని ఎన్నిసార్లు బతిమలాడుకుంది. వింటేనే కదా నేను మోనార్క్ని, దేవుడొచ్చి చెప్పినా వినను అని మొండిగా హారతి ఇవ్వబోయింది. గంటైతే కొట్టలేదు గాని గొంతుకైతే గుంటడిపోయింది గాజు ముక్క గుచ్చుకొని. హాసినమ్మ, గాయమైన తిలోత్తమకి విశ్రాంతి లభించాలి, విసుర్లు కాదు. అది వినదు గురువు గారు. తల్లి కొడుకులు మీరే వినరు, నేను వింటానా? అక్క ఆగు, ఇది వాదించుకునే సమయం కాదు. టైం బ్యాడ్ అంటావు అంతేనాక? ఇప్పుడు అనటం కాదు, అప్పుడే అనాలి. ఏమన్నమ్మా? తిలోత్తమత్తయ్య నిజంగానే చేస్తుందని. అప్పటికి నైని చెల్లి చెప్తూనే ఉంది, మీరంతా నాటకం అని ఇక్కడి దాకా తెచ్చుకున్నారు. మీ అందరికీ కోపం వస్తుంది కదూ, కానీ మీరు కళ్ళెర చేయాల్సింది నా మీద కాదు, శ్రీమతి నయనీదేవి గారి మీద. తనేం తప్పు చేసిందని? నిజం చెప్పకపోవడం తప్పే కదా బావగారు? అబద్ధమైతే చెప్పలేదే. అత్తయ్యకి ప్రాణగండం ఉందని మా అక్కకి ముందే తెలుసుంటుంది, అవునా? హారతి పడితే మీకు చితి పెడతారని చెప్పిందా? లేదు. నైని, నాకిలా జరుగుతుందని నీకు ముందే తెలుసా? అత్తయ్య అది నువ్వు ఉండవమ్మా మరదలా. బావగారు. ఈ పాప మీద ఒట్టేసి చెప్పు. అన్నయ్య ఏం చేస్తున్నావు? ఇలా ఇవ్వు. ఓహో శాస్త్రి గారి మనోరాలంటే అంత గ్యారంటీ ఉండదన్నా. అయితే ఓ పని చెయ్యి, కన్న బిడ్డ గానవి ఇలా రామ్మా. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఏం చేస్తున్నావు? ఇదిగో, ఇప్పుడు ఒట్టేయి, ప్రమాణం చేసి చెప్పు. మా మమ్మీకి ప్రాణగండం ముంచుకొస్తున్న విషయం నీకు ముందే తెలుసా లేదా? బావగారు ఇవ్వండి. బావగారు, పిల్లల్ని అడ్డం పెట్టి నన్ను పరీక్షించకండి. ఇక్కడ స్వామివారున్నారు,
ఆయన ముందు అసత్యం ఆడను. నిజమే చెప్తున్నాను. తిలోత్తమ అత్తయ్య రక్తం చిందిస్తుంది అన్న విషయం నాకు ముందే తెలుసు. చూసావా మమ్మీ, నీ చావుని కోరుకుంది నీ నడిపికోడలు. లేదు బావగారు, అలా అనుకోకండి అత్తయ్య. ముందే చెప్పలేదంటే అర్థం అదే కదా. కానే కాదమ్మా. ఎందుకంటే మా అమ్మ ఆబ్దికం చెయ్యొద్దు అని నేనే రిక్వెస్ట్ చేసినా నువ్వు అన్నయ్య వినలేదు. కీడు జరుగుతుందని నైని హెచ్చరిస్తూ వచ్చింది, కానీ మీరే పట్టించుకోలేదు. గండం వస్తుందని చెప్పలేదుగా. ఎక్కడి నుంచో వచ్చేలా ఉంటే బయలుదేరిందని చెప్పొచ్చు వల్లభ. మృత్యువు ఇక్కడే ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అగత్యం లేదు. అగత్యం లేదు. మృత్యు ఇక్కడే ఉందా స్వామి? ఈటనే ఉందా? గాయత్రీదేవి జోలికి మళ్ళీ వెళ్ళాలనుకుంటే ఈసారి స్వరపేటిక తెగి శ్మశాన వాటికకి ప్రయాణం అవుతుంది తిలోత్తమ. విన్నావమ్మా? ఏమర్థమైంది? గాయత్రక్క బతికే ఉంది. ఎప్పుడో చనిపోయింది అన్నారు కదా. పునర్జన్మ ఎత్తిన గాయత్రక్క పసిపాపగా ఎక్కడో ఒకచోట ప్రాణాలతో ఉంది కాబట్టి నేను బలవంతంగా ఆబ్దికం జరిపించబోయినందుకు నా ప్రాణం తీయబోయింది. అరే, ఎక్కడో పాపగా ఉన్న పెద్దమ్మ నీ మీద ఎలా దాడి చేస్తుంది మమ్మీ? ఫోటో పగిలిందంతే. మీ మొహం పగులుతుంది. ఏయ్, మీ అమ్మ డైలాగ్ అండి ఇది, నేను చెప్పాను. అవునరా, మీ పెద్దమ్మ గురించి తక్కువగా అంచనా వేయకు. ఎక్కడున్నా సరే శక్తి స్వరూపిణి అయిన విశాలాక్ష అమ్మవారి భక్తురాలు కాబట్టి ఏదైనా చేయగలదు. సత్యం గ్రహించావు తిలోత్తమ. గాజు గొంతులోకి దిగాక ఎందుకు తెలుసుకోరు? పెద్దపుత్ర, తమరు కూడా పసిపిల్లలకి క్షమాపణలు కోరితే మంచిది. అరే ఎందుకో? వాళ్ళ మీద ప్రమాణం చేయమని బలవంతం చేశావు కదా. అయితే ఆ మాత్రానికే సారీ చెప్పాలా? చెప్పాలి వల్లభ. అరే నువ్వు కూడా ఏంటి మమ్మీ? రే, ఇంతే వయసుంటుంది గాయత్రక్కకి. మనం భ్రమపడ్డా పొరబడ్డా తెలియక తప్పు చేసినా తెలుసుకున్నాక క్షమాపణలు చెప్పాలి. అవును తిలోత్తమ, ఈ పసికోనలకి క్షమాపణ చెబితే గాయత్రీదేవిని క్షమించమని అడిగినట్లే. చెప్పరా? సర్లే పిల్లలు, మీ అమ్మ నిజం చెప్తుందో లేదో అని మీ మీద ఒట్టేయమన్నాను. సారీ. ఓకే? బుక్ పట్టు, సెకండ్ ఇచ్చే చెప్పాలడు. ఇంకా నయ్యం, ఎత్తుకుని ముద్దాడమని చెప్పలేదు. పర్లేదులే అన్నయ్య. అమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆకలేస్తుందని గబగబా తినకండి అత్తయ్యా. మునక్కాడ ముక్క గుచ్చుకున్నా గొంతులో నుండి బయటకు వచ్చేయగలదు, జాగ్రత్త. సే, నువ్వు పోవే. పోతాం.